ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంఈఓ కేపల ప్రసాదరావు గారు, ఈ కార్యక్రమానికి అతిథులు వచ్చినటువంటి గౌరవ ఎంపీడీఓ పార్వతి గారు, అలాగే ఎంఈఓ శోభాబు గారు, సన్మాన గ్రహించినటువంటి పద్మావతి గారు, దేవస్థాన్ గారు, హైజాక్ గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే ఉన్నటువంటి అమరావతి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అలాగే టీచర్స్ యూనియన్ నాయకులు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రెండని చెప్పని మన ఎంఈఓ గారు చెప్పారు. ఒకటి, అది సన్మానం రైతులు సన్మానించుకోవడం. రెండు, మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 2 రోజుల ముందుగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మన యువతల ప్రసాదరావు గారు, గౌరవ ఎంపీ గారు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా పీరియడ్ 45 minutes అంటే మన 45 minutes అని అదే 45 minutes అయితే రాస్తారు. క్లాసు 45 minutes దాకా సో చాలా విలువైనటువంటి సమాచారాన్ని అది టీచర్స్ని మోటివేట్ చేసే, స్టూడెంట్స్ని మోటివేట్ చేసే, టీచర్స్ని మమ్మల్ని కూడా మోటివేట్ చేసే రకంగా వారు మాట్లాడారు. నిజంగా ఆ పదరాలే తమ్ముడు మా క్లాస్మేట్ సుందరరావు చెప్పండి. అది మా గ్రామం నుంచి, మా పక్క గ్రామం నుంచి ఎంతో ఆయన వాస్తవంగా చాలా పెద్ద కుటుంబంలో జన్మించినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆయనకి విద్యనటువంటి గురువుల ఆశీస్సులతో మరి ఈరోజు మండల విద్యాధికారిగా 4 మండలాల్లో మరి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినందుకు ఈ ప్రాంతవాసిగా నేను గర్వపడుతున్నాను. అలాగే మా ఎంపీడీ గారు టీచర్స్ ప్రోగ్రాం అయినప్పటికీ మా ఎంపీడీ గారి గురించి ఆమె రాకముందు పార్వతీ గారు రాకముందు ఆమె వచ్చిన తర్వాత మా మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్నే 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. గతంలో జిల్లాలో మనకి పల్నాడు జిల్లాలో 28 దూరం మండలాలు ఉన్నాయి, 28 మండల పరిషత్తులు ఉన్నాయి. మరి ప్రతి సర్వేలో కూడా ర్యాంకింగ్స్లో చూసుకుంటే నేను ఎంపీ పైన కూడా చూస్తూ ఉంటాడు. మనం 20 లోపు ర్యాంకులు ఎక్కువ లేదు మన మండలం. 21, 22, ఒక్కోసారి 26, 27, 28 పడుతున్నాం. బాగా అనిపించేది. ఆఫీసులు పిలిచేవాళ్ళం, రివ్యూ చేసేవాళ్ళం, చెప్పేవాళ్ళం. సరే వాళ్ళు చెప్తాను నడుస్తుంది. మరి అవార్డులు అనేవి ఎవరికే రాదు, ఎవరికైనా కూడా. మరి ఎంపీడీఓ గారికి బెస్ట్ ఎంపీడీఓగా, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా అవార్డు వచ్చిందంటే ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో ఎన్ని సర్వే, ఎన్ని గవర్నమెంట్ యాక్టివిటీ టాప్ 5 ranksలో అమరావతి మండలాన్ని మొదటిలో మరి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డుతో పాటు అమరావతి మండల పరిషత్ నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ నుంచి కూడా మరి మా పార్వతి గారికి, మా ఎంపీడీఓ గారికి హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మరి వేదిక మీద ఉన్నారు గౌరవ మరి అవార్డు గ్రహీతలు మరి హైజాక్ మాస్టర్ కానీ, అది పద్మావతి జ్ఞానం కానీ, అలాగే ఉదయభాస్కర్ గారు కానీ, అలాగే సోదరు ప్రసన్న గారు. మరి అవార్డు అనేది వరికరావు కష్టపడితేనే ఏ వృత్తిలో ఉన్నా కూడా మరి చిత్తశుద్ధితో డెడికేట్ అయ్యి మన పని పట్ల అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా అవార్డులు వస్తాయనడానికి మరి మీకు ఉదాహరణ. మరి అలాగనే డెడికేషన్ లేకుండా పనిచేస్తానని కాదు మిగతా వాళ్ళు. మరి కాంపిటీషన్ అంటారు 9 మందికి వస్తాయి కాబట్టి మరి ప్రతి ఒక్క టీచరు మరి ఇలాగ మన ఎంపీఓ గారు చెప్పారు చాలా గొప్పగా. మరి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప వృత్తి. శోభాబు గారు మాట్లాడతా హనుమంతరావు గారికి టీచర్లు అంటే సానుభూతం చెప్పారు. ఒక హనుమంతరావు కాదు, ఎంపీపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఏ వ్యక్తి వ్యతిరేకించలేని ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక టీచర్ దగ్గర ఇప్పుడే దేశానికి ప్రధానమంత్రి
విద్యార్థులైనా కూడా ఒక టీచర్ దగ్గర శిష్యుడే. తప్పకుండా ఆ టీచర్ వృత్తిని 100% మిగతా వృత్తులతో పోల్చుకుంటే మరి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చే వృత్తి మాత్రం టీచర్ వృత్తి. మరి మా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మరి క్రియాశీలమైన ప్రభావవంతమైనటువంటి ముద్ర వేసినటువంటి టీచర్లు కొంతమంది ఉంటారు. టీచర్లు అందరు టీచర్లే, కానీ విద్యార్థుల మనసుల్లో చెరిగిపోయిన ముద్ర వేసిన వాళ్ళే ఉత్తమ టీచర్లు. వాడు 50 సంవత్సరాలు ఇచ్చినా కూడా చైల్డ్హుడ్గా వాడికి పాఠాలు చెప్పినటువంటి టీచర్ని గుర్తుపెట్టుకునేలాగా ఆ విద్యార్థి మనసులో ఎవరైతే ముద్ర వేయగలుగుతారో వాళ్ళు బెస్ట్ టీచర్ అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే బాగా గుర్తు, నేను చదువుకుంది మా మునుగోడు గ్రామంలో, నేను పుట్టినటువంటి మునుగోడు గ్రామంలో. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు 5th క్లాస్ దాకా మా టీచర్స్ పాంగారావు మాస్టర్ అని, అలాగే నరసింహారావు మాస్టర్ అని, అలాగే ఆచార్య మాస్టర్ అని ముగ్గురు ఉండేవాడు. ఇక్కడ 5th క్లాస్ దాకంటే ఇప్పుడు అప్పటి రోజులు పెద్ద నాకు ఇంగ్లీషులు హిందీలో లేవు కాబట్టి, తెలుగు మీడియం కాబట్టి ఏదో వాళ్ళు గుణితాలు చెప్పేవాడు. 5వ తరగతి మధ్యలో అంటే టీచర్ అనేవాడు అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ కూడా ఆలోచిస్తాడని ఉదాహరణ చెప్తాను. 5వ తరగతి మధ్యలో నేను స్కూల్ మానుకోవడం జరిగింది. నేను సామాన్య గొర్రెలగాడి నాన్నగారు గొర్రెలగాడికి పంపించాడు, స్కూల్ పంపించి ఏదో అప్పటిదాకా ఎందుకు స్కూల్ పంపించారు, కొంచెం పెద్ద అయ్యేసరికి గొర్రెలను పంపించారు. మా టీచర్ ఏదైతే పానకాల చదువున్నాడో మా ఇంటికి వచ్చి మా నాన్న మోటివేట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాడు. యాక్చువల్గా ఆయన డ్యూటీ కాదు, టీచర్ డ్యూటీ కాదని నేను మానుకుంటే ఆయనకు వచ్చి నష్టం ఏంటి, ఆయనకు వచ్చే జరిగే రాదు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్టూడెంట్స్ ఫ్యూచర్ పట్ల ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించే టీచర్లోనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మనం చెప్పుకుంటాం. అలాగే టీచర్ అనేవాడు క్లాస్ రూమ్ కాదు, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కూడా. మరి మాకు మొన్న చంద్రరాజు మాస్టర్ అని చెప్పని మా 10th క్లాస్లో మా ప్రిన్సిపల్ గారు ఉండేవాడు. ఆయన యాక్సిడెంట్ అయితే చిత్తూరు జిల్లాలో ఉంటే, చిత్తూరు జిల్లా అయితే మేము 3 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఆయన ఉద్యోగాలు కూడా ఇచ్చొచ్చాం. అది ఒక టీచర్ వృత్తిలోనే సాధ్యమైంది. మన నిత్య జీవితంలో ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తూ ఉంటాం. నిత్య జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తుంటాం, పోలీస్ ఆఫీసర్లు చూస్తుంటాం, రెవెన్యూ ఆఫీసర్లు చూస్తుంటాం, పంచాయతీరాజ్ చూస్తూ ఉంటాం. కానీ ఒక టీచర్ పట్ల చూపించే గ్రాటిట్యూడ్ అనేది ఏ ఉద్యోగం పట్ల కూడా ఒక లిమిటేషన్ లేని గ్రాటిట్యూడ్ అనేది ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది చాలా గొప్ప రిలేషన్. తప్పకుండా మరి ఈ టీచర్ ప్రతి ఒక్కరు మీరందరూ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ మీ చేతుల మీదుగా మరి 100 వేలాది మంది ప్రయోజకులై డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈరోజు ఎంతోమంది ప్రయోజకులై వాళ్ళ వృద్ధిలోకి వస్తే మరి మీరు వృద్ధిలోకి వచ్చినట్టు భావించి మీరు పడే ఆనందం అనేది జరగట్లేదు. కాబట్టి మరి ఈరోజు టీచర్లుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా సగర్వంగా